మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంధ్య, నేను వెళ్తున్నాను సంధ్య. ఎక్కడికి? ఇన్ని రోజులు నేను చాలా బాధ పెట్టాను. స్నేహం పేరుతో ఆకాష్ని మోసం చేశాను. నన్ను హంతకుడిగా చూసే నీలో నిజం తెలిసిన తర్వాత మార్పు వచ్చింది. నిన్ను చూసిన తర్వాత కూడా నాలో పశ్చాత్తాపం కలగకపోతే నా అంత నీచుడు మూర్ఖుడు ఇంకొకడు ఉండడు సంధ్య. అందుకే నీ బాధని అర్థం చేసుకొని నీకు శాశ్వతంగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇంకెప్పుడు నీ లైఫ్లోకి రాను. నిన్ను భారీగా ఊహించుకోను. వస్తాను. అని అంటాననుకున్నావా? కలలో కూడా అలాంటి నిర్ణయం తీసుకోను. అంతటి పాపం చెయ్యను. ఎందుకంటే నేను బ్రతుకుతున్నదే నీకోసం సంధ్య. ఏదో ఒకరోజు నువ్వు నా సొంతమవుతావన్న ఆశతోనే. అది ఎప్పటికీ జరగదని ఎన్నిసార్లు చెప్పాలి? ప్రేమకి ప్రాణం పోసేది ఆశ మాత్రమే సంధ్య. నా మీద నీ ప్రేమ మారినా నా మనసులో మాత్రం నీ స్థానం మారదు. మీది ప్రేమ కాదు, స్వార్థం, మోసంతో కలిసిపోయిన స్నేహం. అవి ఎప్పటికీ గెలవవు. జీవితంలో రాను అనుకున్న వాణ్ణి తిరిగొచ్చాను. నేను తప్ప నీ జీవితంలో ఎవ్వరూ ఉండరనుకున్న వాణ్ణి నిన్ను ఇంకొకటి భారీగా చూస్తున్నాను. మన జీవితంలో ఇలాంటి ఊహించని ట్విస్టులు ఎన్నో వచ్చినప్పుడు నేను కోరుకున్నది మాత్రం ఎందుకు జరగదు సంధ్య? కానీ ఒక్క విషయం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేను వెళ్ళిపోతానని చెప్పగానే నీ కళ్ళల్లో ఒక స్పార్క్ కనిపించింది. పీడ విరగడైపోతుందన్న ఆనందం స్పష్టంగా కనిపించినట్టయింది. ఏంటి సంధ్య ఇది? మీకు నచ్చినా నచ్చకపోయినా నా మనసులో ఉన్నది మాత్రం అదే. నాకు తెలుసు. ఆ మనసుని మార్చడానికే నేను వెళ్తున్నాను. నువ్వు నేను భవిష్యత్తులో సంతోషంగా బ్రతకడానికి ఒక అందమైన చోటు చూడ్డానికి వెళ్తున్నాను. నా మీద కోపాన్ని ద్వేషాన్ని తగ్గించుకొని ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. మనిద్దరం సంతోషంగా గడిపిన క్షణాలు తలుచుకో. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది. రెండో మొగుడి కన్నా మొదటి మొగుడే బెస్ట్ అనిపిస్తుంది. అలా అనిపించిన క్షణం ఈ ప్రపంచానికి దూరంగా మనం వెళ్ళిపోవడానికి ఒక్క మరపురాని సీక్రెట్ ప్లేస్ సెట్ చేసి వస్తాను.
2 రోజుల్లో తిరిగి వస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. బాయ్ సంధ్య. సడన్ గా ఈ మెహందీ ప్రోగ్రామ్ ఏంటి దివ్య? కడుపుతో ఉన్నవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు. ఎప్పుడో పెట్టాలి, కానీ నెలలు నిండిపోయాక గుర్తొచ్చింది. కొన్ని రోజుల ముందు నాకు కూడా అనిపించింది, కానీ ఎందుకులే శ్రమ ఇవ్వడము అని నేనే ఊరుకున్నాను. చిన్ని చిన్ని ఆశలు కోరికలు తీర్చుకోవటం శ్రమ కాదు. ఇంకెప్పుడు అలా అనుకోవద్దు. దివ్య, ఏంటి బాబ్జీ? పండుగ లవర్ని తీసుకురావటానికి వెళ్ళాలి అన్నావు కదా, ఆయన ఎక్కడుంటారో ఏం చేస్తుంటారో నీకు తెలుసా? ఏం తెలియకుండానే వెళ్దామని చెప్తానా? హ, అయితే ఆయన ఎక్కడుంటారు? అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు, సర్ప్రైజ్. అది కాదు దివ్య, ముందే తెలిస్తే టికెట్స్ బుక్ చేయటం, ఆఫీస్లో లీవ్ కోసం అప్లై చేయటం ఈజీ అవుతుంది కదా అని. నీకే కష్టం లేకుండా నేను ప్లాన్ చేస్తాను కదా బాబ్జీ. దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. మ్, వా, మా బాస్కి కొంచెం కూడా టైం సెన్స్ ఉండదు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే గంటలు గంటలు వాయించేస్తాడు. బాబ్జీ, ఈ మెహందీ నువ్వు ఫినిష్ చేయి. ఏంటి నేనా? అవును, నీకొచ్చు కదా. మెహందీ మధ్యలో ఆపేస్తే పండినప్పుడు కలర్ మారిపోతుంది. తీసుకో, కూర్చో. హలో బాస్. పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? కడుపుతో ఉన్నప్పుడు నీ చేత్తో గోరింటాకు పెట్టించుకోవాలి అనుకునేదాన్ని. ఇప్పటికీ నా కోరిక తీరుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయిపోయింది. ఆ, ఇది పెట్టు. అయిపోయింది. వావ్, నైస్. బాబ్జీ, చాలా బాగా పెట్టావు. పండు, నీకు నచ్చిందా? ఆ, బాగుంది. పండు, ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఇంకేమైనా ఉంటే చెప్పు. ఏం లేవు దివ్య. ఇదిగో, కడుపుతో ఉన్నవాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. ఒక ఫ్రెండ్గా, అక్కగా ఏ మాత్రం చేయకపోతే నాకేదోలా ఉంటుంది. చెప్పు పండు. ఆ, కోరికలు అంటే నాకు మటన్ బిర్యానీ తినాలనుంది. ఇంకా పప్పు, చింతకాయ. ఆగాగు. బాబ్జీ, పండు చెప్పినవన్నీ రికార్డ్ చేసుకో. నువ్వు చెప్పు పండు. ఇంకా అంతే దివ్య. అన్ని రికార్డ్ అయ్యాయి కదా, ఆ, ఆ. వాటిని తీర్చాల్సిన బాధ్యత నీదే బాబ్జీ. నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను, బట్ మేజర్గా నువ్వే కంప్లీట్ చేయాలి. చిట్టి, అది కూడా నేనేనా? అవును, ఏదైనా ప్రాబ్లమా? అబ్బే, నాకు ప్రాబ్లం ఏంటి? నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత నేను నో అనలేను కదా. థ్యాంక్స్ దివ్య.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. రూమ్ కావాలి. సింగిలా డబలా? సింగిల్. ఏసీనా నాన్ ఏసీనా? నాన్ ఏసీ. ఎన్ని రోజులు ఉంటారు సార్? 2 days ఉంటాను. అడ్వాన్స్ 2000 ఇవ్వండి. ఈ రిజిస్టర్లో మీ పేరు డీటెయిల్స్ రాసి ఇక్కడ సంతకం చేయండి. శ్రీను సార్. రా. సార్ని 203కి తీసుకెళ్ళు. అలాగే సార్. బ్యాగ్ ఇవ్వండి. రండి సార్. రండి సార్. ఏమైనా కావాలా సార్? ఏం వద్దులే. ఏదైనా కావాలంటే రిసెప్షన్కి ఫోన్ చేయండి. ఓకే. ఒక్క నిమిషం. ఈ లాడ్జ్లో సూర్య అనే బాయ్ ఉండాలి. ఎక్కడ? సూర్యగడ సార్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు సార్. ఇప్పుడు వచ్చేస్తాడు. ఓకే. మా సూర్య మీకు ముందే తెలుసు సార్? చాలా బాగా తెలుసు. చెప్పాలంటే నేను అతని కోసమే ఇక్కడికి వచ్చాను. అవునా సార్? వాడు వచ్చిన వెంటనే మీ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూరి, ఏంటి? నీకు బాగా తెలిసిన మనిషి వచ్చారు. నాకు బాగా తెలిసిన మనిషా? ఎవరు? తెలియదు. ఇప్పుడే 203కి తీసుకెళ్ళాను. ఒకసారి వెళ్ళు. సరే వెళ్తానులే. సరే. అవును, నాకు బాగా తెలిసిన మనిషి అంటే ఒకవేళ మర్డర్ పార్టీ ఏమో. అడగకుండగానే నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడేమో. ఏంటి సూరి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. సార్, మీరెవరో నాకు తెలీదు. నేను మీకెలా తెలుసు సార్? నీకు బాగా తెలిసిన మనిషి ఈ హోటల్ పేరు చెప్పి ఇక్కడ సూరి అని ఒకడుంటాడు, చాలా మంచివాడు, బాగా కోఆపరేట్ చేస్తాడంటేనే వచ్చాను. అవునా సార్? చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సహాయం తర్వాత చేద్దు గాని నిన్ను చూస్తుంటే నాకు అసలు బాయ్లానే కనిపించడం లేదు సూరి. నీ మొహంలో నవ్వు, కళ, ఆ మాట తీరు అచ్చం బాస్లానే ఉన్నావు. నిజమా సార్? నా మొహంలో బాస్ కళ కనపడుతుందా? నిజం చెప్తున్నాను సూరి. అనుమానిస్తే ఎలా? ఒక్కోసారి నమ్మాలి, తప్పదు. నమ్ముతాను సార్. అసలే ఈ మధ్యన నా జాతకం అద్భుతంగా ఉంది సార్. మీ నోటి చలవ వల్ల రాజయోగం కూడా వస్తే అంతకన్నా ఇంకేం కావాలి సార్? నా నోటి చలవ కాసూరి. ఖచ్చితంగా కొన్ని రోజుల్లో నీ జాతకం, జీవితం మారిపోతాయి, అందులో డౌటే లేదు. సార్, మీ మాటలు వింటుంటే ఇప్పుడే సింహాసనం మీద కూర్చున్నంత సంతోషంగా ఉంది సార్. సార్, ఇక్కడున్న రోజులు మీకేం కావాలన్నా నన్నే అడగండి సార్. కాదనకుండా నేను చేస్తాను సార్. అయ్యో, అది ప్రత్యేకంగా చెప్పాలా బాస్? ఖచ్చితంగా అడుగుతాను. సార్, ఇప్పుడు మీరు నన్ను ఏమని పిలిచారు సార్? బాస్ అన్నాను. నీకు బాయ్ అన్న పిలుపు కన్నా బాస్ అన్న పిలిపే బాగా సెట్ అవుతుంది సూరి బాస్. ఏదో మీ అభిమానం సార్. సార్, మీకేమైనా ఫుడ్ ఏమైనా తీసుకురానా సార్? ప్రస్తుతానికి ఏం వద్దులే, నేను ఫ్రెష్ అయిన తర్వాత పిలుస్తాను, అప్పుడు రా. అలాగే సార్. సూరి. సార్ సార్, నేను ఇంకా మీకు సర్వీస్ స్టార్ట్ చేయలేదు కదా సార్? సంతోషంతో ఇస్తున్నానులే, తీసుకో బాస్. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. సార్, మీలాంటి వాళ్ళు మా లాడ్జికి వస్తే మాకు పండగ వచ్చినట్టే సార్. వస్తాను సార్. అవునరా,
ముసళ్ళ పండగ. ఆకాష్ ఏ నేరం చేయలేదని అరెస్ట్ చేసిన విక్రమ్, కేసు వాదిస్తున్న దిట్ట కవి గారు ఇద్దరూ బలంగా నమ్ముతున్నా కోర్టులో మాత్రం నిరూపించలేకపోతున్నారు. ప్రతాప్ తరపున లాయర్ కూడా బలంగా వాదిస్తున్నాడని నువ్వు చెప్పావు కదా సంధ్య. ఎంత బలంగా వాదించినా గెలవాల్సింది న్యాయమే కదా, కానీ అది జరగడం లేదు. వాయిదాలు గడుస్తున్నాయి కానీ ఆకాష్ మాత్రం విడుదలవ్వడం లేదు. జస్టిస్ ఇస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్న మాట ఎక్కడ నిజం అవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఇన్నాళ్ళు కేవలం నా బ్రతుకుతో న్యాయం ధర్మం ఎప్పుడూ దోబోచులాడుకుంటాయనుకునేదాన్ని. నన్ను పెళ్లి చేసుకున్న పాపానికేమో ఆ కర్మ ఆకాష్కి కూడా పట్టిందనిపిస్తుంది. ఏమాత్రం ఈ కేసులో మేం గెలవకపోయినా, ధర్మం ఓడిపోయినా, ఆకాష్కి ఉరి శిక్ష అని కోర్టు తీర్పిచ్చినా అదే కోర్టు ముందు నేను పుణ్యస్త్రీగా ప్రాణాలు వదిలేస్తాను. అలా మాట్లాడొద్దు సంధ్య, అంతవరకు వెళ్ళదు. ఆకాష్కి త్వరలోనే బెయిల్ దొరుకుతుంది. నీ బాధలన్నీ తీరుతాయి. నువ్వు ధైర్యంగా ఉండు. అవును, సూర్య ఏమంటున్నాడు? కొంచెమైనా టార్చర్ తగ్గించాడా? అది ఎప్పటికీ జరగదు దివ్య. నేను ఒంటరిగా ఉన్నంతకాలం, ఊపిరి తీసుకుంటున్నంత కాలం క్షోభ పెడుతూనే ఉంటాడు. ఒక పక్క ఆకాష్ని విడిపించుకోవడానికి ఏం చేయాలని, ఇంకో పక్క సూర్య నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించలేక నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. సంధ్య, ప్రతాప్ని మర్డర్ చేసింది సూర్యనేమో అన్న నీ డౌట్ నిజమని తెలిసినా బావుణ్ణు. అతను లోపలికి వెళ్ళి ఆకాష్ బయటకు వచ్చేవాడు. చెప్తున్నాను కదా దివ్య, అదృష్టం ఆనందం ఎప్పుడూ ఇంతే. నాతో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఈ మాటలు ఆపి ముందు సూర్యని బయటికి పంపించే దారి చూడు. కనీసం అప్పుడైనా కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది. నేను పంపించడం కాదు, అతనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? తెలీదు దివ్య. ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టినా నువ్వు దక్కవని అర్థమై ఇంట్లో నుండి పోయాడేమో. పోలేదు, తిరిగి వస్తాడు అని ఎవరు చెప్పారు? సూర్యనే. మనం కలిసి బ్రతకడానికి చోట చూడ్డానికి వెళ్తున్నాను. నీ భర్త స్థానంలో తిరిగి నన్ను ఊహించుకునే రోజులు వస్తాయి అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఒకవేళ సైట్లో ఉన్న వాళ్ళకి తనెక్కడికి వెళ్తున్నాడు అన్న విషయం చెప్పాడేమోనని నేను కాల్ చేస్తే అసలు వాళ్ళకి చెప్పనే లేదంటున్నారు. ఇంత సీక్రెట్గా సూర్య వెళ్ళాడు అంటేనే అతని మైండ్లో ఏదో పెద్ద ప్లానే ఉందనిపిస్తుంది. సంధ్య, అతని మైండ్లో ఏమున్నా నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కష్టాలు కన్నీళ్ళు నీకేం కొత్త కాదు. కొన్ని రోజులు ఓపిక పడితే ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఆకాష్కి నీకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో తెలిసిందానిగా చెప్తున్నాను. నిజమైన ప్రేమ చట్టాన్ని న్యాయాన్ని కూడా గెలిపిస్తుంది సంధ్య. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే, రాయెత్తు అల తెరదాటి చేరావే చెలియా. నువ్వు నా పక్కన లేకపోయేసరికి క్షణాలు యుగాలుగా అనిపిస్తున్నాయి సంధ్య. ఈ జైలు నుండి ఎప్పుడు బయటపడతాను, అసలు వస్తానో రానో కూడా తెలియటం లేదు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి
మీకు ధైర్యం చెప్తున్నానే కానీ నా మనసులో మాత్రం ఇంకా భయంగానే ఉందండి. 9 నెలల నుంచి వాయిదాలు పడుతూనే ఉన్నా నా కేసుకు విముక్తి ఎప్పుడో. కోర్టుకి నా కన్నీళ్లు కన్నా సాక్ష్యాలే కావాలంట. అన్యాయంగా నేను అనుభవిస్తున్న బాధని చూడకూడదనేమో. న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టారు. కళ్ళు మూసుకున్నది న్యాయదేవతే కాదు, ఆ దేవుడు కూడా. లేదంటే మన ప్రేమ గురించి తెలిసి కూడా మనిద్దరినీ ఇంత దూరం పెడతాడా? మనకిన్ని కష్టాలు ఇస్తాడా? ఈ కష్టాలు సరిపోనట్టు సూర్య కూడా చాలా ఏడిపిస్తున్నాడండి. ఆ బాధ కష్టం మీకు చెప్పాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీరేమో నా మాట నమ్మడం లేదు. నాకన్నా సూర్యనే ఎక్కువ అన్నట్లు మీరు ప్రవర్తిస్తున్నారు. అదెంత బాధగా ఉందో తెలుసా? సంధ్య ఎప్పుడూ ఒక మనిషి గురించి నెగటివ్గా చెప్పలేదు. అలాంటిది సూర్య మీద తను ఎందుకింత అనుమానం పెంచుకుందో? మొదటి నుండి సూర్య అంటే భయం పెంచుకోవటం వల్ల తను అలా ఫీల్ అవుతుందేమో. నేను బయటకు వచ్చిన తర్వాత నీ భయాన్ని, అనుమానాన్ని పూర్తిగా క్లియర్ చేస్తాను. ఐ లవ్ యూ సంధ్య. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ శ్రీవారు. కోర్టుకు కావాల్సింది నిజాలు కావు, సాక్ష్యం మాత్రమే. అలాంటి సాక్ష్యం దొరకకపోతే చెప్పండి సార్. అలాంటి సాక్ష్యం దొరకకపోతే అప్పుడేంటి పరిస్థితి? ఆకాష్ని కాపాడడం కష్టం అమ్మా.